కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామ పంచాయతీ. ఇది మన చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి దారి. ఇది ఇక్కడ షెడ్డు కొత్తమూలపేట గ్రామంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ షెడ్డు వద్దకు గ్రామంలో ఉన్న తడి చెత్త, పొడి చెత్త అన్నీ ఈ షెడ్డుకి వస్తాయండి. ఈ షెడ్డు దగ్గర తడి చెత్త, పొడి చెత్త తయారీ కేంద్రంగా ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభుత్వం వారు. ఈ షెడ్డు వద్ద మన ఒక ట్రాక్టర్ ఉన్నదండి. రిక్షాలు క్లాప్ మిత్రులందరూ ఈ షెడ్డు వద్దకు వచ్చి ఇక్కడ కనిపిస్తున్న షెడ్డు దగ్గర ఈ షెడ్డుకి నాడెప్ తొట్లు ఉన్నాయండి. నాడెప్ తొట్ల దగ్గరికి పేపర్స్ ఇక్కడ చెత్త తీసుకుని వస్తారండి. ఇది గ్రామంలో ఉన్న పేడ రైతుల దగ్గర నుండి ఇక్కడికి ఈ షెడ్డు వద్దకు సేకరిస్తారండి. ఇక్కడ 4 నాడెప్ తొట్లు ఉంటాయండి. ఈ నాడెప్ తొట్లో గ్రామంలోంచి వచ్చిన చెత్తను ఇక్కడ సేకరిస్తారండి. ఇక్కడ అలాగే 2 తొట్లు నింపి ఉన్నాయండి. నింపిన తర్వాత ఈ గ్రామంలో ఉన్న నాడెప్ తొట్లు నిండిన వెంటనే ఈ నిండిన నాడెప్ తొట్టులో కూరగాయలు పండించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ మిరప చెట్లు, గోంగూర, ఆనపబాదులు వేయడం జరిగింది. ఈ నాడెప్ తొట్టులో ఎక్కువ కూరగాయలు పెంచడం జరుగుతున్నది. ఈ ఎరువు నాడెప్ తొట్టులో వేసి 90 రోజులు అయిన తర్వాత షెడ్డు వద్ద ఉన్న వర్మీ కంపోస్ట్కి తరలించడం జరుగుతుంది. నాడెప్ తొట్టులో ఉన్న ఎరువు తీసుకొచ్చి ఇక్కడ వర్మీ కంపోస్ట్ తొట్టులో వేయడం జరుగుతున్నది. ఈ నాడెప్ తొట్టులో ఎరువు నింపడం జరిగింది. నింపిన వెంటనే ఇక్కడ ఒక లేయరు అంటే 1.5 అడుగున్నర 2 అడుగులు వర్మి ఇందులో వేసి తర్వాత వానపాములు వదిలి అలాగే మళ్ళీ 2 అడుగులు వర్మి వేసి మరలా పైన వానపాములు వదిలి గోనె సంచులు వేసి ఇక్కడ ఏర్పాటు షెడ్లో జరిగినది. అలాగే గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ అనగా గోనె సంచులు, వాటర్ బాటిల్స్, కవర్స్, ఇనప ముక్కలు, ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ షెడ్డు వద్ద వేసి ఇక్కడ ఈ తొట్టిలో నింపడం జరిగింది. ఈ షెడ్డు ఆవరణలో అనేక రకమైన మొక్కలు ఏర్పడడం జరిగింది. అనగా కొబ్బరి మొక్కలు, అలాగే సపోటా మొక్కలు, అలాగే మామిడి మొక్క, జామ మొక్క, అలాగే టేకు మొక్కలు, అనేక రకమైన అరటి మొక్కలు, అనేక రకాలమైన మొక్కలు ఈ షెడ్డు వద్ద వేయడం జరిగినది. ఇక్కడ గోరింటాకు మొక్క, ఉసిరి మొక్క, మామిడి మొక్క, జీడి మొక్క, అలాగే ఈ షెడ్డు వద్ద అరటి మొక్క చేయడం జరిగినది. ఈ కొత్తమూలపేట గ్రామానికి నానాజీ దేశ్ముఖ్ అవార్డు రావడం కూడా ఈ షెడ్డుకి రావడం జరిగింది. కొత్తమూలపేట గ్రామానికి మన ఐఏఎస్ కృష్ణతేజ గారు కూడా వచ్చి ఈ షెడ్డుని విజిట్ చేయడం జరిగింది. షెడ్డు వద్ద గోరింటాకు చెట్టు ఏర్పాటు చేయడం అనేది ఈ షెడ్డుకి అనేక రకమైన అధికారులు మనకు కృషి చేసి ఈ షెడ్డుకి మాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చారని తెలియజేస్తున్నాను. ఈ షెడ్డు వద్ద మంచి ఒక అద్భుతమైన ఉసిరి చెట్టు వేయడం జరిగింది. కొత్తమూలపేటలో ఐఏఎస్ అధికారి కృష్ణతేజ గారి ఈ జామ చెట్టు నాటడం జరిగింది. ఈ షెడ్డు వద్ద ప్రకృతమైన వనరులతో నిండిన ఈ SWPC షెడ్డు చాలా అందంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ కొబ్బరి తోట అనగా కొబ్బరి తోట, మామిడి తోట, జీడి తోట, జామ తోట, నారింజ తోట, అన్నీ అరటి మొక్కలు అన్నీ ఎక్కువ వనరులతో కలిగిన ఈ తోట ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది చాలా చూడటానికి అందంగా ఉంటుంది. ఈ షెడ్డు మన కొత్తమూలపేట గ్రామ పంచాయతీ అలాగే SWPC షెడ్డు ఇది 2022లో నేషనల్ అవార్డుతో పొందిన ఈ షెడ్డు ఇక్కడ అన్ని వసతులు బాగా ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా షెడ్డు వద్ద ఎక్కువగా ఆదాయం ఇచ్చే వనరులు మాత్రమే ఈ షెడ్డు వద్ద నిర్మించడం జరిగింది. ఈ షెడ్డు చాలా చూడటానికి
చాలా బాగుంటుంది. ఈ చెట్టు దగ్గర ప్రతిదీ ఆదాయం పెంపొందించే చెట్లే నిర్మించాము. ఇక్కడ అన్ని వసతులు బాగా ఉంటాయని మా కొత్త మూలపేట గ్రామం తరపున మీకు ఈ వీడియో చేయడం జరిగింది.